Hey foodies, let's make Korean dumpling hot pot. Let's go for shopping to make Korean dumpling hot pot. హాట్ pot కి కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోవడానికి మార్కెట్ కి వచ్చాం. మార్కెట్ నుంచి వర్షంలో తడుచుకొని కవాచి వాళ్ళ సాసెస్ తీసుకోవడానికి వచ్చాం. అండ్ ఫైనల్లీ షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయాక ఇంటికి వచ్చేసాం. కానీ వర్షం మాత్రం ఆగలేదు. ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్, సెసమీ సీడ్స్, చిల్లీస్, సెసమీ ఆయిల్, వెనిగర్, సోయా మీకు వీడియోలో చూపించిన క్వాంటిటీలో తీసుకోండి. లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి. చైనీస్ డిప్పింగ్ సాసెస్ రెడీ. ఇంకో బౌల్లో డిప్పింగ్ కోసం సిజ్వాన్ సాస్ వేసుకోండి. వీడియో లెందీ అవుతుందని చెప్పి మోమోస్ ప్రాసెస్ కొంచెమే చూపించాను. So the ingredients is all set. These are the things we need to make Korean hot pot. Chopped ginger garlic, biryani items, dipping sauce, tomatoes, capsicum, keera, sweet corn, kothumira, Korean cabbage and spring onions. We have brought cauliflower, mushrooms, onions, baby corn. నూడిల్స్ కోసం టాప్ రామెన్ తీసుకున్నాం. టు మేక్ కొరియన్ హాట్ pot we definitely need మోమోస్. ఇప్పుడు సూప్ బేస్ కోసం oyster సాస్, వెనిగర్, సోయా, సెసమీ సీడ్స్, సెసమీ ఆయిల్, పెప్పర్, సోయా సాస్, సిజ్వాన్ సాస్ తీసుకున్నాం. So now we are ready to make hot pot. మళ్ళీ కూడా చాలా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు కుకింగ్ స్టార్ట్ చేస్తారా అని. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 బాటిల్స్ ఆఫ్ వాటర్ వేసాను. ఎలక్ట్రికల్ స్టవ్ ఆన్ చేసి దాంట్లో బిర్యానీ క్లేస్ అండ్ బాయిల్ చేసిన చికెన్ స్టాక్ వేసుకోండి. కొంచెం జింజర్ గార్లిక్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, అండ్ కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొంచెం కొరియన్ క్యాబేజ్ లీవ్స్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోయా సాస్,
అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వెనిగర్ వేసుకోండి. చిల్లీ సాస్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. షెజ్వాన్ సాస్ మీ స్పైస్ లెవెల్స్కి సరిపోయేలా చూసుకొని వేసుకోండి. Mix it and add sesame seed. Now close the lid for 5 minutes. పెప్పర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మీకు టేస్ట్ సరిపోయేలా కొంచెం సాల్ట్ వేసుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సెసమీ ఆయిల్ వేసుకోండి. అండ్ ఇప్పుడు oyster సాస్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇది ప్రైస్ వచ్చేసి 275. మీకు ఈ సాస్ కరాచీ వాళ్ళలో కానీ స్పెన్సెస్లో కానీ దొరుకుతుంది. నా వెజిటేబుల్ సెక్షన్ మీకు కావాల్సిన వెజిటేబుల్స్ కొంచెం కొంచెం క్వాంటిటీలో వేసుకోండి. తినేసిన తర్వాత మళ్ళీ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను కీరా, స్వీట్ కార్న్, క్యాప్సికమ్ వేసుకున్నాను. స్వీట్ కార్న్ కొంచెం బాయిల్ అవ్వడానికి టైం పడుతుంది, సో అందుకే ఫస్ట్ స్వీట్ కార్న్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ తీసుకున్నాను. హనీ వల్ల మనకి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు టమాటాస్ వేసుకుంటున్నాను. నేను స్మాల్ సైజులో టమాటాస్ తీసుకున్నాను కాబట్టి 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. అదే మీడియం సైజ్ టమాటా అయితే సర్కిల్ షేప్లో కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. కాలీఫ్లవర్, మష్రూమ్, బేబీ కార్న్, ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. Simply cover the lid and let it simmer for 5 minutes. ఇప్పుడు మై ఫేవరెట్ స్టెప్ మోమోస్ వేసుకుంటున్నాను.
మీకు మోమోస్ ఎన్ని కావాలో అన్ని వేసుకొని కుక్ చేసుకోండి. ఇక మొదలెడదామా? లెట్స్ స్టార్ట్ ఈటింగ్. సూప్ బౌల్ మాత్రం కంటిన్యూస్ గా బాయిల్ అవుతూనే ఉండాలి. ప్రాన్స్ చూపించడం మర్చిపోయాను. ఇప్పుడు ప్రాన్స్ వేసుకుందాం. ఏమైందిరా? మండుతున్నట్టుంది. అండ్ సీ అవర్ ఎక్సైట్మెంట్. మేమే అయితే హాట్ పాట్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాం. And please do try this at home with your family and cousins. And let me know it in the comment section. And మీకు మా వీడియోస్ నచ్చితే please like, share and subscribe to our channel. And for the more notifications, please press the bell icon. Thank you for watching and please do subscribe. Bye bye.